హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అలాగే త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేసిన గుంటూరు కారం సినిమా చూశాను. సినిమా నాకు ఎలా అనిపించింది అంటే నిజంగా జస్ట్ బిలో యావరేజ్ అని చెప్పాలి. సినిమా అయితే ఏ మాత్రం బాగాలేదు. అసలు గురూజీ మీకేమైంది గురూజీ? మీలో ఉన్న రైటర్ ని బయటికి ఎందుకు తీయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. యువర్ ఒరిజినల్ రైటర్ అంటే మీరు ఎలాంటి మంచి మంచి సినిమాలు తీశారు, ఎలాంటి డైలాగ్స్ రాశారు, అలాంటి మీరు ఇలాంటి సినిమా తీస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు గురుజీ. అజ్ఞాతవాసినే అబ్బో వద్దమ్మా అనుకున్నాం, కానీ దానికి మించి గుంటూరు కారం ఇలా మీరు అసలు మీరే డైరెక్ట్ చేశారు లేకుంటే మీరే రాశారనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ సినిమా మాకి గురూజీ సినిమానా లేక త్రివిక్రమ్ సినిమానా అసలు ఫస్ట్ హాఫ్ లో ఏమి ఉండదు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని తీసేస్తే అది పరమ రొట్ట సీరియల్ కంటే అధ్వానంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఏ మాత్రం ఉండవు. ఆ శ్రీలీల అని పెట్టారు. ఇది యాక్చువల్లీ మదర్ సన్ స్టోరీ అయినప్పుడు మన రమ్యకృష్ణ గారికి మహేష్ బాబు గారికి మధ్య సీన్స్ ఇంకొంచెం ఎక్కువ పెట్టి స్టోరీని డ్రైవ్ చేస్తే బాగుంటుంది, కానీ మధ్యలో శ్రీలీల గారిని ఎందుకు తీసుకొచ్చారు నాకైతే అర్థం కాదు. ఊరికే వస్తుంది, రీల్స్ చేసుకుంటుంది, మహేష్ బాబు దగ్గర డ్యాన్స్ పెడుతుంది. ఐఎమ్ టోటల్ డిసప్పాయింటెడ్ సార్. మీ సినిమాలో హీరోయిన్స్ ని ఇలా ఇంత అధ్వానంగా రాస్తారా ఆమె క్యారెక్టర్స్ నేనైతే అనుకోలేదు. ఇంకో హీరోయిన్ ఉంటుంది చాందిని చౌదరి అనుకుంటా. ఆమె క్యారెక్టర్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో నించుకుంటుంది. అది తేవడానికి, ఇది ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి, మంది ఇవ్వడానికి, భోజనం పెట్ట దీనికి మాత్రమే ఆమెను యూజ్ చేశారు. అసలు క్యారెక్టర్ తీసింటే ఇంకా మంచిది. ఇలా చాలా క్యారెక్టర్స్ అసలు ఈ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. నిజం చెప్పంటే మనకు మహేష్ బాబు క్యారెక్టర్ గారికి కూడా మనం కనెక్ట్ అవ్వమన్నమాట. మీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సార్ ఈ కాంబినేషన్ మీద. ట్రైలర్ చూసాక కొంచెం మందికి డౌట్ వచ్చింది. నేనైతే త్రివిక్రమ్ గారు సంక్రాంతికి వచ్చిన అలా వైకుంఠపురం సినిమా ఎట్లయినా ఇట్టుకొట్టారో ఇది కూడా మేబీ అలానే ఇట్టుకొట్టవచ్చు. మంచి ఎమోషనల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ ఉంది అనుకున్నాను. ఈ సినిమాలో అదే మిస్ అయింది అనమాట. సెకండ్ హాఫ్ లో మళ్ళీ రమ్యకృష్ణ గారు తీసుకొని వచ్చి కనెక్ట్ చేసేయడానికి చూపిస్తారు డాట్స్. అవి నిజంగా కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. ఇది ఇంత చిన్న రిలీజన్ కి ఇంత పెద్ద గ్యాప్ తీసుకున్నాడా మదర్ సన్ మధ్య అని నాకైతే డౌట్ వచ్చింది. ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏమంటే త్రివిక్రమ్ గారు మీరు సంక్రాంతికి ఎందుకు రిలీజ్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. అంటే సంక్రాంతితో తప్ప వేరే రోజులు రిలీజ్ చేస్తే మీ సినిమా ఆడదని మీకు నమ్మకం లేదా? అంటే మీ రైటింగ్ మీద, మీ డైరెక్షన్ మీద మీకే నమ్మకం లేకపోతే ఇంకా హీరో ఫ్యాన్స్ కి, మీ ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది సార్? ప్లీజ్ కొన్నాళ్ళు మీరు రెస్ట్ తీసుకోండి. ఈ జానర్ వదిలేసేయండి, వేరే జానర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక యాక్షన్ జానరనో లేక మైథాలజీ జానరనో వేరే జానర్ కొంచెం టైం తీసుకొని రిలీజ్ చేయండి సార్. ప్రతిసారి నేను సంక్రాంతి సినిమాకి రిలీజ్ చేసుకొని వస్తా, మంచి మంచి పెద్ద పెద్ద హీరోల్లో తీసుకొని వస్తా అంటే ప్రతిసారి అలా ఆడదు సార్. ఒకసారి ఆడుతుంది, రెండుసారి ఆడుతుంది. అది అలా వైకుంఠపురం ఎందుకు ఆడింది? దాంట్లో పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, ఫ్యామిలీ మీద కనెక్ట్స్ డాట్స్ మీరు చాలా బాగా కనెక్ట్ చేశారు. ఎమోషన్స్ కొన్ని బాగుంటాయి, దాంట్లో ఫైట్స్ కూడా బాగుంటాయి. అలాగే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే దీంట్లో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పను. ఈ సినిమాకి ఏదైనా మెయిన్ అడ్వాంటేజ్ ఉందంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రమే. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన చేసే కొన్ని కామెడీ సీన్స్ అయినా అదే సినిమాకి మెయిన్ వర్కౌట్ అయ్యేది. అది తప్ప ఈ సినిమాలో ఇంకేం లేదు. హనుమాన్ సినిమా చూసాక ఈ సినిమా చూస్తే నిజంగా డిసప్పాయింట్ మాత్రం గ్యారంటీ అవుతారు. ఇప్పుడు వచ్చిన రెండు సినిమాల్లో హనుమానే ఎడుజుంది అనమాట. హనుమానే టాప్ లో ఉంది. గుంటూరు కారం అయితే నిజంగా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాల్ని ముగ్గురు నలుగురు విలన్స్ ఉంటారు. జగపతి బాబు ఉంటారు, ప్రకాష్ రాజ్ ఉంటారు, ఇంకో విలన్ ఉంటారు. దాంట్లో మెయిన్ విలన్ ఎవరో సరిగ్గా చూపించరు. ఆ ప్రకాష్ రాజ్ లాస్ట్ లో చూపిస్తారు ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ అని. మళ్ళీ జగపతి బాబు ఎందుకు, ఇంకో ఇద్దరు విలన్ ఉంటారు వాళ్ళు ఎందుకు? కామెడీనైనా బాగున్నాయంటే కామెడీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని మాత్రమే బాగున్నాయి, మిగతా అది ఏమి ఫస్ట్ హాఫ్ లో బాగాలేదు. డ్రామా కానీ, ఎమోషనల్ సెంటిమెంట్ కానీ స్టోరీనే లేదనమాట సినిమాలో. ఒక చిన్న లాజిక్ పట్టుకొని దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా లాగారనమాట. సినిమాలో కొన్ని పాటలు బాగుంటాయి. అంటే మా తమన్ గారి 2-3 పాటలు పట్టాయి. పాటలో మన మహేష్ బాబు గారి డ్యాన్స్ బాగుంటుంది అంతే. అది తప్పితే ఇంకేం ఉండదు ఈ సినిమాలో. అసలు డైలాగ్స్ కూడా ఎంత చీప్ గా ఉన్నాయంటే నిజంగా ఇప్పుడు కొత్తగా వచ్చి యంగ్ డైరెక్టర్స్ చాలా బాగా రాస్తారండి. అలాంటి మీరేంటి సార్ త్రివిక్రమ్ గారు, ఏమైంది మీకే? సార్ మీరు నాకు తెలుసు డబ్బు కోసం తీసే డైరెక్టర్ కాదని. మీకు లిటరేచర్ మీద, తెలుగు సినిమా మీద చాలా పట్టుంది. అలాంటి వాళ్ళు మీరే ఇలాంటి మెమ్స్ మీద ఆధారపడే కొన్ని డైలాగ్స్ కానీ, సాంగ్స్ వాటిని పెట్టడం కానీ ఏమాత్రం బాగాలేదు సార్. ప్లీజ్ సార్ నెక్స్ట్ సినిమా మీద కొంచెం టైం తీసుకోండి, కొంచెం కొత్తగా ట్రై చేయండి సార్. నిజంగా నేనైతే ఈ సినిమా ఇలాంటి సినిమా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ సినిమా ఎవరికైనా నచ్చుతుందంటే ఇది మహేష్ బాబు గారి హార్డ్కోర్ ఫ్యాన్స్ కి మాత్రమే సినిమా నచ్చుతుంది. జెన్యూన్ గుండా ఫ్యాన్స్ కూడా వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఈ సినిమాలో మనం ట్రోల్ చేయాల్సింది గురూజీనే కాదు, మహేష్ బాబు గారిని కాదు, దానికి ఇంకా మెయిన్ పిల్లరే దీని వెనక ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే మన నాగవంశీ గారు.
పాట బాలేదని మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక కమెంట్ పెడితే మీరు ఆయనకి ఇండైరెక్ట్ గా వాళ్ళని తిట్టారు. మీకు మీ ఓకే అందరూ ఓకే మీ మీద ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి తిట్టిన వాళ్ళు భరించారు. మరి ఇలాంటి సినిమా సార్ మీ ఫ్యాన్స్ కి ఇచ్చేది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? మీ ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం లేనప్పుడు అన్ని మూసుకొని ఉండాలి సార్. అది తప్పితే ఫ్యాన్స్ మీద అరిస్తే ఏమవుతుంది? ఇప్పుడు సినిమాకి ఫ్యాన్స్ కే నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు ఈ సినిమా, మరి ఏం చేస్తారు? లేదు లేదు మా సినిమా బాగుంది, మీరే సరిగ్గా చూడలేదు, సినిమా సూపర్ ఉందని మీరు మీరు పోస్టర్ వేసుకుంటారు బ్లాక్ బాస్టర్ అని. సెన్స్ ఉండాలి సార్. ఇది గాయస్ ఈ సినిమా రివ్యూ. సినిమా అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ సంక్రాంతి వచ్చిన 2 సినిమాల్లో టాప్ పొజిషన్ లో మాత్రం హనుమానే ఉంది. చూడాలి మళ్ళీ సైంధవ్ వస్తుంది, మళ్ళీ నా సామిరంగా వస్తుంది. 4లో ఇంకా 2 ఉన్నాయి. 2 కూడా బాగుండాలని కోరుకుందాం. ఇలా గుంటూరు కారంలో ఉన్నట్టుంటే మాత్రం గ్యారంటీగా హనుమానే సినిమా మన సంక్రాంతి విన్న హనుమానే అవుతుంది. రేపు సైంధవ్ సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్ గా దాని మీద నాకు నమ్మకం ఉంది. ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి. మీకు సినిమాలు ఏం నచ్చాయి ఏం నచ్చలేదని ప్లీజ్ కమెంట్ చేయండి.